హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసన్నని. ఈరోజు మన ఛానల్లో మేము లాస్ట్ వీక్ ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. మాకు దగ్గరలో ఉన్న కూకట్పల్లి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే వెళ్ళామండి. మేము 7:30కి అలా వెళ్ళామండి. సో ఆ రోజు పెద్దగా పబ్లిక్ అయితే ఏం లేరు, అంటే ఉన్నారు కానీ మరీ అంత హెవీగా అయితే ఏం లేరు. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి టికెట్ 150 అండి పెద్దవాళ్ళకైతే, చిన్నపిల్లలకైతే 120 అండి. పెద్ద తేడా ఏం లేదు, ఒక 30 రూపీస్ డిఫరెన్స్ అనమాట. సో ఇంకా 7:30కి అలా వెళ్ళాము. అనుకోకుండా వెళ్ళామండి. మా ఫ్రెండ్ మార్నింగ్ కాల్ చేసింది, వెళ్దామా ఎగ్జిబిషన్కి అని. సరే అని చెప్పి మా హస్బెండ్ అడిగితే వెళ్దామన్నారు. ఇంకా సరే అని చెప్పి మేమైతే 7:30కి అలా వచ్చాము. మాకైతే దగ్గరేనండి, ఒక 15 మినిట్స్ అంతే మాకు. ఈ ఎగ్జిబిషన్ నేమ్ వచ్చేటప్పటికి అండర్ వాటర్ ట్యూనల్ ఎగ్జిబిషన్ అండి. ఇది స్టార్టింగ్ మనకి ఇక్కడ డాల్ఫిన్ అనమాట. సో ఇంకా మనం స్టెప్స్ ఎక్కి లోపలికి అయితే వెళ్ళాలి. కాకపోతే మేము వెళ్ళిండే అయితే పబ్లిక్ పెద్దగా లేరు కాబట్టి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఎగ్జిబిషన్లో. ఈ ఇయర్ ఎగ్జిబిషన్లో స్పెషాలిటీ ఏంటంటే సాగర కన్యలు ఉన్నారండి, జలకన్యలు ఒక 3 or 4 మెంబర్స్ ఉన్నారు. సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు దానివల్ల. సో మనకి ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్లో ఫిషెస్ ఎక్వేరియంస్ పెడతారు. చాలా రకాల ఫిషెస్ ఉంటాయండి ఇక్కడ. సో మనకి ఇక్కడ స్టెప్స్ దిగగానే మనకి రైట్ సైడ్ నుంచి ఇంకా లోపలికి అయితే స్టార్ట్ అవ్వాలి ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఫిషెస్ అనేవి ఉంటాయి. చాలా బాగుంటాయండి ఫిషెస్ ఎక్వేరియంస్ అయితే, చాలా చాలా బాగుంటాయి. ఇంకా లాస్ట్ ఇయర్ మీద చూస్తే ఇయర్ ఇంకా తక్కువ అన్నట్టే చెప్పాలి. చాలా రకాల ఫిషెస్ ఉంటాయి. పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి. మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారండి. చిన్న పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది. అంటే లాస్ట్ ఇయర్ వచ్చాం కానీ అప్పుడు చిన్నపిల్ల కదండి, అప్పుడు దానికి ఏం తెలియదు కదా. సో ఇయర్ అన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి, దానికి అన్నీ కొంచెం కొంచెం తెలుస్తున్నాయి కదా. అది కూడా చాలా ఎగ్జైట్మెంట్గా చూస్తూ ఉంది ఆ ఫిషెస్. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే పైన వాటర్ ఉంటాయి. సో మనం నడుస్తుంటే ఆ పైన వాటర్ ఉంటాయి కాబట్టి సో ఆ వాటర్లో మన షాడో అనేది కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. చూసారా ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో. అండ్ ఫిషెస్ కూడా మనకి పైన వాటర్లో కనిపిస్తూ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేస్తే పైన తెలుస్తుంది. సో మనం ఇంతవరకు ఎప్పుడూ చూడని ఫిషెస్ కూడా ఉంటాయండి ఇక్కడ. చాలా చాలా బాగుంది. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఇంకా బాగుందండి. సో ఇయర్ నాకైతే కొంచెం తగ్గినట్టు అనిపించాయి లాస్ట్ ఇయర్ మీద, కానీ బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. బట్ పబ్లిక్ కూడా పెద్దగా లేరు, బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. సో ఇక్కడి నుంచి మనకి పైన వైపు వాటర్లో ఫిషెస్ అనేవి ఉంటాయి. ఇక్కడి నుంచి మనకి పైన వైపు కూడా కనిపిస్తాయి. సో అంతా వీడియో తీసాను నేను. చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా కలర్గా ఉన్నాయి ఫిషెస్. ఆ లైటింగ్స్కి ఇంకా బాగున్నాయి. చూస్తున్నారు కదా మీరు కూడా ఎంత బాగున్నాయో పైన ఎంత. పిల్లలకైతే బాగా ఎంజాయ్మెంట్గా ఉంటుందండి ఇక్కడ. వాళ్ళకి కొత్త కొత్తగా ఉంటాయి. మా చిన్న పాప అయితే ఎంత ఇదిగా చూసిందోనండి ఫిషెస్ ఎక్వేరియం దగ్గర అయితే. ప్రతి ఫిష్ ఎక్వేరియం దగ్గర అది చూస్తూనే ఉంది. ఏదో కొత్తగా ఉంది, ఏంటో అవి కదులుతున్నాయి కదిలిస్తుంటే అని చాలా ఇదిగా చూసింది, ఎగ్జైట్మెంట్గా. మా చిన్న పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది తనైతే. ఇట్లా మనకి 4-5 లైన్స్ అలా ఉంటాయండి. ఈజీగా మనకి 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అట్లా ఇక్కడే సరిపోతుందండి మనకి. అట్లా ఎవ్రీ బిట్ చూసుకుంటూ వెళ్ళేటప్పటికి మనకు హాఫ్ అన్ అవర్ పడుతుంది ఈజీగా. చూస్తున్నారు కదా చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి. చూడండి మా చిన్న పాప ఎలా చూస్తుందో. ఏంటి నాన్న, ఏంటి కొత్తగా ఉంది, ఏంటది, నాన్న ఫింగర్ చూపిస్తే వస్తున్నాయి ఫిషెస్ అని చెప్పి చాలా ఇదిగా చూస్తుంది అది. మా చిన్న పాప కూడా టచ్ చేసింది. 2-3 ఫిషెస్ అలా కదులుతుండేటప్పటికి దానికి చాలా సంతోషంగా అనిపించింది. నేను చెప్పాను కదండి, ఈ ఇయర్ కొత్తగా మనకి ఏంటంటే సాగర కన్యలు కూడా వచ్చారు. 3-4 ఉన్నాయండి అట్లా. కానీ చాలా కష్టం కదండి అంత వాటర్లో, అసలు ఎంతసేపు అలా ఎలా ఉన్నారో కూడా నాకైతే అసలు అర్థం కాలేదు. 3-4 మెంబర్స్ ఉన్నారండి అట్లా, గర్ల్స్.
అంతసేపు అసలు చాలా కష్టం కదండి వాటర్లో. సో మేము కూడా చిన్న ఫోటో అయితే దిగాము, నేను మా ఫ్రెండ్. నాకు కూడా చాలా బాగున్నాయి, చాలా హ్యాపీగా అనిపించింది. బట్ అంతసేపు ఎలా ఉంటారా వాటర్లో అని అనిపించింది. ఇంకా అక్కడ చూసుకొని అది ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి అయితే మెయిన్ ఎగ్జిబిషన్కి అయితే ఎంట్రన్స్ అయిపోయాము. సో ఇంకా లోపలంతా మనకి షాపింగ్ అది చేసుకోవచ్చు. షాపింగ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి లోపల. మనం ఏం కావాలంటే అవి కొనుక్కోవడానికి కామన్గా ఎగ్జిబిషన్లో పెడతారు కదండి ఇవన్నీ. సో అన్నీ అయితే చూసుకుంటూ వెళ్ళాము. కానీ రేట్లు అయితే చాలా ఎక్కువే ఉంటాయండి ఎగ్జిబిషన్లో. ఎక్కడో కొన్ని కొన్ని చోట్ల కొంచెం రీజనబుల్గా ఉంటాయి, కానీ నార్మల్గా అయితే కాస్ట్ ఎక్కువే ఉంటుంది. అండ్ ప్రతి చోట మనకి ఫిక్స్డ్ రేట్ బోర్డు అయితే పెట్టారు. కొన్ని కొన్ని అయితే ప్రైజెస్ ఎక్కువ అనిపించాయి, కొన్ని రీజనబుల్గానే అనిపించాయి. సరే పిల్లలకైతే కొన్ని కావాల్సిన థింగ్స్ అయితే తీసుకున్నాను. ఇంకెక్కువ అయితే నేను కూడా ఏం షాపింగ్ చేయలేదు. నాకంటూ నేనైతే ఏం తీసుకోలేదండి, జస్ట్ ఊరికే చూశాను. మనకి పిల్లలకు ఉంటే చాలు కదండి, మనకి లేకపోయినా పర్వాలేదు. ముందు పిల్లలకి కావాల్సినవి తీసుకుంటే సరిపోతుంది, లేకపోతే వాళ్ళు అయితే గోల్ చేస్తారు, తీసుకునే వరకు ఊరుకోరండి. అదే కొన్ని కొన్ని చోట్ల 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ అని చెప్పి అట్లా ఫిక్స్డ్ బోర్డ్స్ అయితే పెట్టారు. కాటన్ డ్రెస్సెస్ తీసుకుందామని చూసాము, బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించాయి అండ్ క్వాలిటీ కూడా అంతగా ఏం బాగాలేదండి. మా ఫ్రెండ్ కూడా కావాల్సినవి తీసుకుంది. కానీ ఫస్ట్ టైం అండి ఇలా ఈ ఫ్రెండ్తో రావడం. నార్మల్గా ఫ్రెండ్స్తో వస్తాను, బట్ ఈ ఫ్రెండ్తో ఎప్పుడు మాట్లాడుకోవడమే, ఫ్లాట్స్లో మాట్లాడుకోవడమే, కానీ అవుట్ సైడ్ అయితే ఎప్పుడు రాలేదు. బట్ నాకైతే హ్యాపీగా అనిపించింది, తను కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయింది. మా పిల్లలైతే బాగా క్లోజ్ అండి తనకి. అంటే చిన్న పాప చిన్నది కాబట్టి, పెద్ద పాప అయితే బాగా క్లోజు మా ఫ్రెండ్కి. సో ఇక్కడ వీళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు, వీళ్ళు ఆల్రెడీ సెకండ్ టైం అండి రావడం. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు అగరబత్తులు తీసుకున్నారట, చాలా బాగున్నాయి అని చెప్పి తీసుకున్నారు ఇంకొకటి. అండ్ తను ఇంకొక స్టూల్ కూడా తీసుకుంది అక్కడేను, దేవుడికి సంబంధించింది. ఇంకా అవి తీసుకొని జ్యూస్ అది తాగాము. బాగా అసలు గాలి అయితే అస్సలు లేదండి, చాలా ఉమ్మదంగా అనిపించింది. దాహంగా అనిపించిందండి, గాలి లేదు కదా, చెమటగా ఉండేటప్పటికి దాహంగా అనిపించింది బాగాను. కానీ పబ్లిక్ లేకపోవడం వల్ల కొంచెం ఫ్రీగా తిరగగలిగాము. పబ్లిక్ ఉంటే మరీ అంత ఇదిగా తిరగలేం కదండి. సో అన్నీ అలా చూసుకుంటూ వెళ్ళాం నిదానంగా. కానీ వెళ్తూనే ఉన్నాననే కానీ నాకైతే ఆ సాగర కన్యలే అంతసేపు ఎలా ఉన్నారా వాటర్లో అని నాకైతే అదే థాట్లో ఉన్నానండి నేను. మా హస్బెండ్ అన్నారు వాళ్ళకి అలవాటు అవుతుంది, ముందు నుంచే వాళ్ళు కొంచెం అలవాటుగా ఉంటుంది వాళ్ళకి, అప్పటికప్పుడు ఏమి ఉండదు, వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ అయిన వాళ్ళనే పెడతారు అని అన్నారు ఈయన. బట్ నాకైతే అలాగే ఉంది. అమ్మో అన్ని అవర్స్ ఎలా ఉంటారో వాటర్లో. కనీసం ఎంత లేదన్నా, ఎంత 5కి స్టార్ట్ చేసినా మన ఎగ్జిబిషను నైట్ 11, ఈజీగా 11 వరకు ఉంటుంది కదండి. అంతసేపు అలా వాటర్లో ఎలా ఉంటారా అని చెప్పి నాకైతే అదే డైనమాలో ఉన్నా నేనైతే. సరే ఈలోపు షూస్ అవి ఏదైనా తీసుకుంటారేమో అని వాళ్ళు చెక్ చేశారు. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ తీసుకుంటానంటే చెక్ చేసుకుంటున్నారు వాళ్ళు షూస్ అవి. సో మేము కూడా బాల్స్ గేమ్స్ అవి ఆడామండి, బాల్ గేమ్స్ అండ్ నెక్స్ట్ రింగ్స్ ఆడాము, అండ్ నెక్స్ట్ షూటింగ్ గేమ్ కూడా ఆడాము. సో అవైతే నేను క్లిప్స్ అయితే తీయలేకపోయానండి. సో బాల్స్ గేమ్ ఆడినప్పుడు అయితే వచ్చాయి ఒక 2-3 ప్రైజెస్. అండ్ నెక్స్ట్ రింగ్స్ దానిలో అయితే ఏం రాలేదు, కానీ బాల్స్లోనే వచ్చాయండి 3 ఐటమ్స్ అయితే వచ్చాయి నాకు. అలాగే మా ఫ్రెండ్కి కూడా వచ్చాయి 3 ఐటమ్స్. సో ఇక్కడ ఏంటంటే 10 రూపీస్, 20 రూపీస్ ఐటమ్స్ అండి. సో ఏవైనా తీసుకున్నా 10 రూపీస్, ఏ ఏ ఐటమ్ తీసుకున్నా కూడా 10 రూపీసేనండి ఇక్కడ. సో మా పాప ఏదో గోల్ చేస్తుంది నాకు అది కావాలని చెప్పి, సరే అని చెప్పి తీసుకున్నాను. ఇంకా లోపలైతే ఇంకా పిల్లలు ఆడుకునేవి అయితే ఎక్కారు. మా పెద్ద పాప అయితే ఎక్కింది ఒక 3-4. సరే కారు ఎక్కుతానని చెప్తే ఇంకా మా చిన్న పాప మా పెద్ద పాప, మా హస్బెండ్ కూడా ఎక్కారు. చిన్నది కూర్చోలేదు కదా అని చెప్పి మా హస్బెండ్ కూడా ఎక్కి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు.
బట్ ఇది కూర్చున్న ఒక 5 మినిట్స్ బాగానే ఉంది. తర్వాత స్పీడ్ పెంచేటప్పటికి కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించిందండి మా పెద్ద పాపకి. అంతే ఒక 15-20 మినిట్స్ తిప్పుతారండి అట్లా. ఇదైతే 100 రూపీస్ అనమాట టికెట్. ఒక 15 మినిట్స్ ఈజీగా తిప్పుతారండి. సో 10 మినిట్స్ బాగానే ఉంది. తర్వాత ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి నాన్న అంది. ఇంకా సరే అని చెప్పి ఇంకా దిగిపోయారు. మళ్ళీ ఇబ్బంది అవుతుంది, వామిటింగ్ అది అవుతుందని చెప్పి. ఇంకా పక్కన ఫిషెస్ది కూడా ఎక్కిందండి మా పెద్ద పాప. ఇంకా ఎక్కి తర్వాత కాసేపు ఆడుకుంది. అంటే నార్మల్గా పార్క్లో ఉన్నట్టు ఉంటాయి కదండి, సో అలాంటి వాటిలతో బాగా ఆడుకుంది. సో ఇక్కడ ఇంకా ట్రైన్స్ అవి కూడా ఉన్నాయి. సో ఈ ట్రైన్స్ ఏదో వర్కింగ్లో లేవట, అందుకని ఆ ట్రైన్స్లో అయితే ఓపెన్ చేయలేదు అది. ఇంకా తర్వాత జంపింగ్ స్లైడ్ గేమ్ అయితే ఆడిందండి. ఈ గేమ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఆడింది. మా చిన్నది కూడా వెళ్ళింది కానీ ఎక్కువసేపు ఉండలేదు అది. అంటే చిన్న పిల్ల కదా, అందరు పెద్ద పిల్లలు ఉన్నారు, చిన్న పాప ఎక్కలేదు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని చెప్పి అలౌ చేయలేదు. సో ఇక్కడ కూడా 100 రూపీస్ అండి. ఒక 15 మినిట్స్ అలా ఆడిస్తారు. అలా ఒక 15 మినిట్స్ ఆడుకున్నారు. బాగా ఆడిందండి మా పెద్ద పాప అయితే. ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఇంకా నేనైతే ఏం ఎక్కలేదండి. పిల్లలు ఎంజాయ్ చేస్తే చాలు కదండి, మనం చేయకపోయినా పర్వాలేదు. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తే చాలు. వాళ్ళ కోసమే కదా మనం వచ్చేది బయటికి, ఎగ్జిబిషన్కి వాటికి అని చెప్పి నేనైతే ఏం ఎక్కలేదండి. చూస్తున్నారు కదా, మా పెద్ద పాప అయితే బాగా ఆడింది. అట్లా ఒక 15 మినిట్స్ ఆడిస్తారు. ఇంకా ఈ లోపల రెస్టారెంట్ కూడా ఉంటుందండి. సో మేమైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు రెస్టారెంట్లో. సో అందుకని ఇంకా నేను ఆ క్లిప్ కూడా నేనేం తీయలేదు. ఏదైనా మనం టేస్ట్ చేసి బాగుంటే చూపిస్తే బాగుంటుంది కదా అనేది నా ఒపీనియన్ అండి. సో ఇంకా ఆడుకోవడం అయిపోయిన తర్వాత మా పెద్ద పాప కోలా ఐస్ క్రీమ్ కావాలండి. అంటే నార్మల్గా రస్నా టైప్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా, సో అది కావాలని గోల్ చేసింది. సరే అని అది తీసుకున్నాము. మేము కూడా జ్యూస్ అది తాగామండి. కోకోనట్ జ్యూస్ అట, బాగుంది, నాకైతే బాగా నచ్చింది అది తాగానండి నేను. కానీ గేమ్స్ దగ్గర అయితే మాకు ఎక్కువ టైం పట్టిందండి. హాఫ్ అన్ అవర్ పట్టింది గేమ్స్ దగ్గరే మాకు. బాగా విపరీతంగా ఆడాం గేమ్స్ అయితే. ఎక్కువ మేమే తీసేసుకున్నాము. బాల్స్ గేము, అలాగే రింగ్స్ గేము, బుల్లెట్ షూట్ గేము, అక్కడే మాకు టైం ఎక్కువ పట్టిందండి. హాఫ్ అన్ అవర్ పట్టింది. ముందు పిల్లల కంటే ముందు మేము ఎగ్జైట్ అయ్యాము. మా పెద్ద పాప బాగా ఎంజాయ్ చేసింది, మేము బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మేము అంతా అయిపోయి బయటకు వచ్చేటప్పటికి 9:30 అయిందండి. సరే బయట అవుట్ సైడ్ వైపు వాల్ హ్యాంగింగ్స్ అమ్ముతుంటే తీసుకున్నామండి. బాగున్నాయని, డెకరేటివ్ ఐటమ్స్గా బాగుంటాయని చెప్పి తీసుకున్నాము ఒక పేరు. నేను మా ఫ్రెండ్ ఇద్దరం తీసుకున్నాము. అలా ఫ్రెండ్స్తో సరదాగా బయటికి రావడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.